దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చదువుకున్నాం విలాప వాక్యములు 3వ అధ్యాయము 21వ వచనము నుండి 26వ వచనం వరకు మనం చదవగా విన్నాం. ప్రభునందు ప్రియులరా, ఇర్మియా భక్తుడు తన జీవితంలో కలిగినటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, కన్నీటి లోయల గుండా వెళ్ళినటువంటి తన అనుభవాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ రాసినటువంటి కొన్ని మాటలు. ఇక్కడ మొదటి వాక్యం నుండి కూడా మనం చదివితే 3వ అధ్యాయం మొదటి వాక్యంలో నుండి కూడా, నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను, ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపచేయుచున్నాడు, నా ఎముకలను విరగొట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3వ అధ్యాయం అంతా కూడా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యం వరకు కూడా క్లియర్గా చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అని ఎన్నో శ్రమలు, ఇశ్రాయేలును బట్టి ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు, ఆయన జీవితంలో ఎన్నో రకాలుగా ఆయన ప్రలాపించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకనే ప్రవక్తలందరిలో కూడా ఇర్మియా ప్రవక్తకు ఉన్నటువంటి మరొక పేరేంటంటే ప్రలాపించే ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రలాపించువాడు, విజ్ఞాపన చేయువాడు, కన్నీటితో రోధించి ప్రార్థించే అనుభవాన్ని కలిగినటువంటి వాడు ఈ ఇర్మియా ప్రవక్త. అందుకనే ఇర్మియా గ్రంథంలో రాస్తాడు కదా, జనులైనటువంటి నా జనులలో హతమైనటువంటి వారిని గురించి నా కన్ను కన్నీటి ఓటగాను, నా తల జలమయముగాను ఉండునుగాక అని అక్కడ తన మాటను గురించి చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం దేవుని వాక్యంలో మనం చూడగలం. ప్రభునందు ప్రియులరా, అంతగా తన జీవితం అంతా కూడా ఎక్కడ సంతోషం అనేది కనిపించదు. దేవుని పిల్లల కొరకు, నశించిపోతున్నటువంటి వారి కొరకు, తనని తిరుగుబాటు చేసినటువంటి వారిని బట్టి ఎన్నో నిందలు, అవమానాలు, శ్రమలు, ఇబ్బందులను ఎదుర్కొని తన జీవితముకు ఎల్లప్పుడూ కూడా కన్నీటితో నడవబడినటువంటి ఒక ప్రవక్త ఇర్మియా ప్రవక్త. ఆయన ఇటువంటి శ్రమలలో, ఇటువంటి బాధలను అనుభవిస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం చదువుకున్నాం 21వ వచనంలో ఏముంది? నేను దీనిని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుతుంది. ఏంటి జ్ఞాపకం చేసుకున్నాడు? నా దేవుడు కృపగలిగిన దేవుడు. చదవండి. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారిగా ఉన్నాము. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇటువంటి సందర్భంలో, ఇటువంటి బాధపడుతున్నటువంటి పరిస్థితిలో ఆయన చెప్తున్నటువంటి మాటలు ఉన్నాయే, నన్ను కృంగదీశాడు, నన్ను దెబ్బలు కొట్టాడు, నా యొక్క శరీరం క్షీణించిపోయింది అని ఈ రీతిగా ఇవన్నిటిని కూడా చెప్పుకుంటూ వచ్చి, అయినను నేను ఒకటి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏంటి జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన? ఈ రీతిగా నేను ఈరోజు దేవుని వలన నేను క్షీణించవచ్చు, ఒకవేళ ఆయన నన్ను క్షీణింప చేయవచ్చు, ఆయన నన్ను దెబ్బలు కొట్టి ఉండవచ్చు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా నన్ను నిర్మూలము చేయలేదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నాకు ఏ హాని కలగనివ్వలేదు. క్షేమముగానే నా దేవుడు నన్ను నడిపించుచున్నాడు. శ్రమల్లో ఉన్నాడు, కన్నీటిలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. అటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో తన ప్రాణము కృంగిపోయి దీనస్థితిలోనికి వెళ్ళిపోతున్నటువంటి ఆ ఇర్మియా భక్తుడి యొక్క హృదయము మరలా ఎలా తెప్పరిల్లిందంటే, మరలా దేనిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే, అటువంటి శ్రమల కాలంలో, అటువంటి ఇబ్బందుల్లో, అటువంటి కృంగిపోయే పరిస్థితుల్లో ఆయన ఆశ్రయించినటువంటి ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన పూర్ణ బలాన్ని పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు? ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు? నన్ను నేను ఎవరినైతే ఆశ్రయించానో ఆ దేవుడు కృపగలిగిన దేవుడు. ఇంకేమంటున్నాడు? ఆయన నా పట్ల, తన పిల్లల పట్ల చూపించే వాత్సల్యత ఎంతో అపారమైనటువంటిది. ఆయన వాత్సల్యమును బట్టి
ఎడతెగక నేను నిర్మూలము కాకుండా నిలిచి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనమైనా సరే ఆయనకి దుఃఖం కలిగించినప్పటికీ, ఆయనకి మనం ఆయాసము కలిగించే వారిగా మనం ఉన్నప్పటికీ, మనకి మనముగా ఇశ్రాయేలు ప్రజలైతే శ్రమల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, శత్రువుల చేతిలో ఉన్నారు. దేని కొరకంటే వారు చేసిన దోషమును బట్టి యెహోవా ఫిలిస్తీన్ల చేతికి వారిని అప్పగించును. 40 సంవత్సరాలు ఇవన్నీ కూడా మనం దేవుని యొక్క వాక్యాలు మనం చదవగలం. అంటే వారి దోషమును బట్టి, వారి అతిక్రమమును బట్టి, వారి పాపమును బట్టి వారి శత్రువు చేతికి అప్పగింపబడినటువంటి దినాలు ఉన్నాయి. వారి అవిధేయతను బట్టి అపజయమైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి యొక్క తిరుగుబాటును బట్టి వారు పోషింపబడలేనటువంటి స్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ ఇక్కడ మరో రకమైనటువంటి పరిస్థితి గురించి ఏమని చెప్తుందంటే వాక్యం, ఆయన నన్ను కొట్టాడు, ఆయన నన్ను క్షీణింపచేశాడు, ఆయన నన్ను ఇక్కడ చెప్తాడు కదా, నా మాంసము నా శరీరము క్షీణింపజేశాడు, నా ఎముకలను విరగ్గొట్టుచున్నాడు అని చెప్తా ఉన్నాడు కదా. ఇన్ని జరిగినప్పటికీ కూడా ఆయన కృప కలిగిన దేవుడు గనుక, వాత్సల్యతగా ఆయన నా ఎడల బహుగా నిలిచి ఉన్నది గనుక నేను నిర్మూలము కాకుండా సజీవునిగా ఉన్నాను. ఈరోజు మనము కూడా నిర్మూలము కాకుండా సజీవముగా ఉన్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? మన దేవుడు కృప కలిగిన దేవుడు. అందుకనే మనం ఆయనకి అనేక రైతులుగా ఆయన మీద తిరుగుబాటు చేసేవారిగా మనం ఉన్నా, ఆయన్ని బాధించేవారిగా ఉన్నా, ఆయన గాయములు పదే పదే రేపేవారిగా మనం ఉన్నా, ఈనాటి వరకు కూడా మనము నిర్మూలము కాకుండా వారిగా ఉన్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన కృప కలిగిన దేవుడు గనుక. చాలా మంది కృప ఉంది కదని చెప్పి పాపంలోనే మునిగి తేలుతా ఉంటుంటారు. భక్తుడైన పౌలు గారు కూడా చెప్తారు కదా, కృప ఉందని మనం పాపం చేస్తామా అంటాడు. కృప ఏం చేస్తుంది? మనం ఎన్ని చేసినప్పటికీ కూడా మనం క్షమించుకుంటూ నడిపించుకుంటూ వెళ్తా ఉంది. ఆనాడు దేవుణ్ణి సమీపించలేనటువంటి మనుష్యుడు ఈనాడు దేవుణ్ణి సమీపించగలుగుతున్నాడు, దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాడు, దేవుణ్ణి చూడగలుగుతా ఉన్నాడు, దేవునితో మాట్లాడగలుగుతా ఉన్నాడు, దేవుని సన్నిధిలో ధైర్యంగా ప్రవేశించగలుగుతున్నాడు. అంటే ఏంటి అర్థం? ఆయన కృప మన ఎడల ఉంది గనుక, కృపాకాలంలో ఉన్నాం గనుక, మన ఎడల కృప విస్తరించి ఉన్నది గనుక ఈ రీతిగా దేవుణ్ణి నేరుగా మనం చేరుకోగలుగుతా ఉన్నాం. ఆనాడైతే ప్రత్యక్ష గుడారములకు ఎవరో కూడా ప్రవేశించలేనటువంటి పరిస్థితి. యెహోవా అని పేరు చెప్పడానికి కూడా వారిలో పరిశుద్ధత లేకపోతే అక్కడికక్కడే పడి చనిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈనాడు అటువంటి శక్తి కలిగిన పరిశుద్ధుడైన యేసయ్య నామాన్ని నోటి మాటలతో దూషించినటువంటి వారు బ్రతుకుతా ఉన్నారు, యేసయ్యని తిట్టినటువంటి వారు నేటికి బ్రతుకుతా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆయన కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కృప వ్యక్తి మరలా మారి ఏ నోటితోనైతే దేవుణ్ణి దూషిస్తా ఉన్నాడో, ఏ నోటితోనైతే దేవుణ్ణి హేళన చేస్తా ఉన్నాడో, అవమానపరుస్తా ఉన్నాడో, అదే నోటితో ఆయనను స్తుతించే వారిగా చేయటానికే దేవుడు వారిని సజీవులుగా పెట్టాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, ప్రతి నాలుక ఆయనను స్తుతిస్తది, ప్రతి మోకాళ్ళు కూడా ఆయన ఎదుట వంగునుగాక. ఆమేన్. ఇది జరగబోయేది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అలాగే మనం దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచన చేస్తే, ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఇర్మియా భక్తుడు ఏమంటున్నాడంటే, ఇటువంటి శ్రమలలో, ఇటువంటి ఇబ్బందులలో, ఇటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పటికీ నా ప్రాణము తెప్పరెళ్ళటానికి, నీ ధైర్యం తెచ్చుకోవడానికి గల కారణం ఏంటి? అక్కడ ఏం చెప్తున్నాడంటే, నా దేవుణ్ణి, నేను నమ్ముకున్న దేవుణ్ణి, నన్ను సృజించిన దేవుణ్ణి, ఇశ్రాయేలు మధ్యకి నన్ను ప్రత్యేకపరిచి పంపించినటువంటి ఆ మహాదేవుణ్ణి నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు? ఆయన కృప కలిగిన దేవుడని, వాత్సల్యతను చూపించే దేవుడని, ఆయన అనుదినము నూతనముగా కాదు, వాత్సల్యము చూపించే దేవుడని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరో మాట ఉంటే చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో 30వ అధ్యాయము
30వ అధ్యాయము 6-7 వచనాలు. దావీదు మిక్కిలి దుఃఖపడెను. జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి, దేవునికి మహిమ కలుగును గాక, అటువంటి కృంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో సమాజం అంతా ఏకమైపోయింది. దావీదు మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. తన కుమారులు బట్టి తరమబడతా ఉన్నాడు. అరణ్యాల్లో పరుగులు పెడతా ఉన్నాడు. కొండల్లో దాక్కుంటా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో కృంగిపోతున్నటువంటి తన ఆత్మని మరలా ఎలా ధైర్యపరుచుకోగలిగాడంటే, తన్ను ఆశ్రయించినటువంటి తన దేవుని వైపు చూచినప్పుడు ఆయనకి ధైర్యం కలిగింది. ఇర్మియా భక్తుడు కూడా ఒక మాట అంటాడు కదా, ఇర్మియా గ్రంథ విలాప వాక్యాల్లోనే 3వ అధ్యాయంలో, విలాప వాక్యములు 3వ అధ్యాయంలో 25వ వచనంలో ఉంటది, తన్ను ఆశ్రయించిన వారి ఎడల దేవుడు దయాళుడిగా ఉంటాడు, ఆయనను ఎవరైతే వెదుగుతారో వారి ఎడల ఆయన దయచూపువాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన దయాళుడిగా ఉన్నాడు, దయచూపువాడిగా ఉన్నాడు. ఎవరైతే ఆయనని ఆశ్రయించు వారిగా ఉంటారో వారి ఎడల ఆయన దయాళుడుగాను దయచూపువాడుగాను ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు కలిగినటువంటి ప్రతికూలమైన పరిస్థితులను బట్టి కానీ, నీ సమస్యలను బట్టి కానీ, నీకు ఎదురవుతున్నటువంటి పోరాటాలను బట్టి కానీ కృంగిపోక, దిగులు పడక, ఇదిగో నీవు ఎవరినైతే ఆశ్రయించావో ఆ శక్తి కలిగినటువంటి దేవుని వైపు నీవు తేరి చూచినప్పుడు ఆయన వలన నీవు దయ పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన దయాళుడిగా ఉన్నాడు గనుక ఆయన వాక్యం చెప్తుంది, ఆయన దయాళుడు, ఆయన దయ చూపువాడు. దేవునికి స్తోత్రం. ఆ సమస్య కానీ, ఆ ఇబ్బందులు కానీ అవి నిన్ను చుట్టుముట్టకుండా, అవి నిన్ను కలవరపరచకుండా, అవి నిన్ను వేధించకుండా, అవి నిన్ను కృంగదీయకుండా ఆయన దయ చూపి పడిన స్థితిలో నుంచి లేవనెత్తుటకు సమర్థుడైన దేవుడు మన దేవుడు. కుటుంబము నుండి ఎదురవుతున్నటువంటి ఆ పరిస్థితులు, కుటుంబము నుండి ఎదురవుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ పోరాటంలో నుండి కృంగిపోతా ఉన్నాడు. ఎవరికైనా కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలను బట్టి ఏమవుతారు? ధైర్యంగా ఉండలేరు, వారు కృంగిపోతారు, కుమిలిపోతారు. అలాగే దావీదు భక్తుడు కూడా తన జీవితంలో తన కుటుంబమును బట్టి ఎదురవుతున్నటువంటి ఆ పోరాటాలను బట్టి తను ఎంతో కృంగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ఆయన ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? యెహోవాని బట్టే. ఆమేన్. కీర్తనకారుడు అంటాడు కదా, దావీదు భక్తుడే అంటాడు 42వ కీర్తనలో 5-6 వచనాలు చూస్తే, 42వ కీర్తన 5-6 వచనాలు చూడండి. అటువంటి కృంగిపోయినటువంటి సమయంలో దావీదు దేవుని వైపు చూచి తన్ను తానుగా ధైర్యపరుచుకుంటున్నాడు. నా ప్రాణమా ఎలా కృంగిపోవచ్చున్నావు? నాలో నీవెందుకు తొందరపడుతున్నావు? దేవుని యందే నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడనియో. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి కృంగిపోయే పరిస్థితుల్లో దావీదు ధైర్యం తెచ్చుకుంటున్నాడు. తన ప్రాణంతో తను అంటా ఉన్నాడు. కృంగిపోయినప్పుడు, వాస్తవానికి కృంగిపోతే మనం ఏం చేస్తాం? ఇంకెందుకండి బ్రతుకు అని చెప్పి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, చేతగాని పనులు చేస్తారు కదా. కానీ దేవుణ్ణి ఆశ్రయించినటువంటి దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే, ధైర్యాన్ని ఇచ్చే దేవుని వైపు చూస్తారు, సహాయము చేసే దేవుని వైపు చూస్తారు. మనం పాడుకున్నాం కదా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా,
నాకు చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. ఆయన వైపు చూశాడంట. ఆయన సహాయము చేసే దేవుడు. నా ప్రాణమా, నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు సమస్యలిపోతున్నావు? ఈ పరిస్థితులన్నీ కూడా ఏవి ఎంతకాలం నిన్ను కృంగదీయలేవు. ఇదిగో వీటి నుండి విడిపించగలిగినటువంటి శక్తివంతుణ్ణి నేను ఆశ్రయించి ఉన్నాను గనుక ఆయన తప్పక నన్ను దయ చూపుతాడు, నా మీద కనికరం ఉంచుతాడు. ఆయన దయాళుడు. దేవునికి స్తోత్రం అని చెప్పి ఆయన వైపు చూచి అంటా ఉన్నాడు కదా, ఈ పరిస్థితుల్లో నేను ఎలా ఉండిపోను, ఆయనే నన్ను రక్షిస్తాడు, ఆయనే నా రక్షణ కర్త అని దావీదు ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 27వ కీర్తనలో కూడా 14వ వాక్యంలో భక్తుడు ఈ రీతిగా అంటాడు. ఆయన 27వ కీర్తన 14వ వాక్యం, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకే కనిపెట్టుకొని ఉండుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిగులు పడొద్దు, వేదన చెందొద్దు, కృంగిపోవద్దు నా ప్రాణమా. సహాయము చేసే దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నాకు రక్షణకర్తగా ఉన్నాడు. ఆయన నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు. ఇర్మియా భక్తుడు అంటున్నాడు కదా, ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన దయాళుడుగాను దయచూపువాడుగాను ఉన్నాడు అంటాడు. కనుక నిన్ను విడిచిపెట్టడు నా ప్రాణమా, ధైర్యము తెచ్చుకో అని చెప్పి తన్ను తాను ధైర్యపరుచుకుంటున్నాడు. ఎవరిని బట్టి? ఆయన ఆశ్రయించినటువంటి తన దేవుణ్ణి బట్టి. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు ఆశ్రయించినటువంటి నీ దేవుడు ఎంత గొప్పవాడో నీవు తెలుసుకోగలిగితే, ఈ లోకములు ఎదురవుతున్నటువంటి ఈ ఆత్మీయ యాత్రలో ఎదురవుతున్నటువంటి పోరాటాలను బట్టి గాని, ప్రతికూల పరిస్థితులను బట్టి గాని నీవెన్నడూ కూడా కృంగిపోవు. ప్రైజ్ ది లార్డ్. కృంగిపోకుండా మనం నిత్యం కూడా ఏం చేసుకోవాలి? ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? మనం ఎవరినైతే నమ్ముకున్నామో, ఎవరినైతే ఆశ్రయించామో, ఆ ఆశ్రయించినటువంటి దేవుని వైపు చూచి, ఆయన నాకు సహాయకుడిగా ఉన్నాడు, ఆయన నాకు రక్షణకర్తగా ఉన్నాడు, పడిన స్థితిలో నుంచి లేవనెత్తుటకు ఆయన దయాళుడిగా ఉన్నాడు, నన్ను బాగు చేయటానికి, నన్ను లేవనెత్తటానికి, తిరిగి పూర్వస్థితిని దయచేయటానికి ఆయన దయచూపు దేవుడై ఉన్నాడని ఆయన వైపు నువ్వు తేరి చూచినప్పుడు ఎక్కడ లేనటువంటి ధైర్యం కలుగుతుంది. అందుకని అటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కలిగినప్పుడు మనం ధైర్యం తెచ్చుకోవాలి. కృంగిపోతున్న మన మనస్సుతో, మన ప్రాణంతో మనం చెప్పాలి, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 ఎందుకే తొందరా. హల్లెలూయా అని ప్రాణంతో చెప్పుకోవాలి. దిగులు పడిపోకూడదు, కలవరపడకూడదు. నువ్వు ఆశ్రయించిన దేవుడు, నేను నమ్ముకున్నటువంటి దేవుడు నిన్ను రక్షించుటకు సమర్థుడు. షద్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిగుండం లాంటి మహా సమస్య, మహాశ్రమ వారి జీవితంలో ఎదురైనప్పుడు వారు చేసిన పని ఏంటి? వారు చెప్పినటువంటి మాట ఏంటి? దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చదువుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి 18 వాక్యాలు చదవగా విందాం. దానియేలు గ్రంథం. షద్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగును చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల
ఈ అగ్నిగుండములో నుంచి మమ్మను రక్షించుటకు సమర్థుడు. చెప్పకూడదు, దేవుని స్తోత్రం చెల్లిదా. మండుచున్నటువంటి వేడిమి కలిగినటువంటి ఈ అగ్నిగుండములో నుంచి తప్పించుటకు మా దేవుడు సమర్థుడు. వారేమని జ్ఞాపకం చేసుకున్నారు వారి దేవుణ్ణి? శ్రమల్లో ఉండేటప్పుడు అగ్ని వంటి మహాశ్రమలు, తమ ప్రాణములు పోయే పరిస్థితి, పట్టుకొని బంధించి తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడవేయబడటానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, అయ్యా క్షమించండి, మా జీవితాన్ని, మా జీవాన్ని భిక్షపెట్టండి అని ప్రాధేయపడవలసినటువంటి ఈ మనుషులు తను ఆశ్రయించినటువంటి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవో వారు తెలుసుకొని ఉన్నారు గనుక విగ్రహములను పూజించుటకైనను, విగ్రహముల ఎదుట సాగిల పడుటకైనను, విగ్రహములకు అర్పించిన వాటిని తినుటకైనను ఏ మాత్రమును కూడా వారు రాజీ పడక తమ్మును తాము ప్రత్యేకపరుచుకొని దేవుని కొరకు రోషముగా నిలవబడినటువంటి క్రైస్తవులు ఈనాడు కావాలి. ఆనాడు శద్రకు, మేషకు, అబేద్నెగో ఈ ముగ్గురు కూడా తను ఆశ్రయించినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో వారు రాజుకి చెప్తా ఉన్నారు. మేము చనిపోతామన్న చింత మాకు లేదు, దేనిని గురించినటువంటి బిడియము భయము మాకు లేదు. ఓ రాజా నెబుకద్నెజరు, ఈ మండుచున్నటువంటి వేడిమి కలిగినటువంటి అగ్నిగుండములో నుంచి తప్పించుటకు మేము ఆశ్రయించిన దేవుడు, మేము నమ్ముకున్నటువంటి దేవుడు, ఆ దేవుని కొరకు మమ్మల్ని మేము ప్రత్యేకపరుచుకొని నీవు పెట్టిన ఆహారాన్ని కూడా తినకుండా మమ్మల్ని మేము ప్రత్యేకపరుచుకున్నామే, అటువంటి మహాదేవుడు రక్షించటానికి సమర్థుడు. ఆమేన్. ఈరోజు నీవు తెలుసుకోవాలి, నీవు ఆశ్రయించిన దేవుడు సమర్థుడని తెలుసుకో. ఆమేన్, హల్లెలూయా. యిర్మీయా ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు తన దేవుణ్ణి? ఆయన ఆశ్రయించినటువంటి తన దేవుని గురించి ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు? చెప్పాలి. ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు? కృపగలిగిన వాడని, వాత్సల్యతను చూపించే దేవుడని. దావీదు ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు? నా రక్షణకర్త ఆయనని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ శద్రకు, మేషకు, అబేద్నెగో మీరు ఏమని జ్ఞాపకం చేసుకున్నారండి? మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఆమేన్. అటువంటి శ్రమల్లో వారికి ధైర్యం కలగటానికి, కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో వారు ధైర్యం తెచ్చుకొని క్షేమముగా బ్రతికి దేవుని కొరకు జీవించటానికి వారికి ఎక్కడి నుండి వచ్చిందండి ధైర్యం? అంటే తను ఆశ్రయించినటువంటి దేవుణ్ణి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా జ్ఞాపకం చేసుకున్నారు. ఒకరు రక్షణకర్తని జ్ఞాపకం చేసుకున్నారు, ఒకరు సమర్థుడు, రక్షించుటకు సమర్థుడని జ్ఞాపకం చేసుకున్నారు, మరొకరైతే కృపగలిగిన దేవుడని, వాత్సల్యతను చూపించే దేవుడని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మరో మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథంలోని 2వ అధ్యాయంలో, దానియేలు గ్రంథంలోని 2వ అధ్యాయంలో 17వ వాక్యం నుండి 22వ వాక్యం వరకు చదువుదాం. ఇక్కడ మరో సందర్భం. దానియేలు తన ఇంటికి పోయి అజర్యాకును తెలియజేసి తన స్నేహితులను నశింపకుండినట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయనను వేడుకొడునని వారిని హెచ్చరించెను. పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఎట్లనగా జ్ఞాన బలము గలవాడు, యుగములన్నిటిను దేవుని నామము స్తుతినందునుగాక. కాలములను సమయములను వార్చువాడయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను, మర్మములను బయలుపరుచును, అంధకారములోని సంగతులను ఆయన తెలియచేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇటువంటి మర్మం, ఎందుకంటే రాజుకు కళ వచ్చింది, ఆ కళను మర్చిపోయాడు. ఆ కళను గురించి అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరినీ పిలిచి
ఈ కళ భావాన్ని నాకు తెలియపరచని అన్నాడు. ఎవరైతే చెప్పరో వారిని అందరిని కూడా సంహరిస్తానని చెప్పాడు. మొత్తం మీద ఏం చేశారు? దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో వీరందరూ కూడా ఒక దగ్గర కూర్చొని పరమందు ఆసీనుడైనటువంటి దేవుణ్ణి వేడుకోవడం ప్రారంభించారు. వారు ఏమని తెలుసుకున్నారంటే, మనం ఆశ్రయించినటువంటి దేవుడు జ్ఞాన బలము గలవాడు. దేవునికి స్తోత్రం. ఏమని వారు జ్ఞాపకం చేసుకున్నారు? జ్ఞాన బలము కలిగిన వాడు, వివేకము కలిగిన వారికి వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించే దేవుడు ఆయన. మర్మములను మరుగు చేయబడినటువంటి సంగతులను తన పిల్లలకు తెలియపరిచే దేవుడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి మరుగై ఉన్నది ఏదీ లేదని వారు ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఆయన వారిని గురించి జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభునందు ప్రియులరా, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా, ఎందుకంటే చనిపోతాం అనేటప్పుడు ఎవరి హృదయాలు కూడా ధైర్యంగా ఉండవు. చనిపోతాం, ఇక ఈ మర్మాన్ని మీరు చెప్పకపోతే మీ పని అయిపోతుంది అని రాజు చెప్పేటప్పుడు ఎవరి హృదయాలండి ధైర్యంగా ఉంటాయి? ఇంక తెల్లారితే చస్తారేమో, అంత భయంకరమైనటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో వారి మనసులు కృంగిపోయి అందరూ కలవరపడతా ఉన్నారు, జ్ఞానులందరూ కూడా. కానీ వారు ఆశ్రయించినటువంటి తన దేవుడు ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత ప్రభావం కలిగిన వారో ఆ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో వారు జ్ఞాపకం చేసుకున్నారు. సోదరా, మనం దిగులు పడాల్సిన పని లేదు. అది ఎంత గొప్ప మర్మమైనా, అది దాచబడినటువంటి సంగతులైనా మన దేవునికి సాధ్యము కానిదంటూ ఏది లేదు. ఆయన జ్ఞాన బలములను దయచేయు దేవుడు, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును దయచేసే దేవుడు. కనుక ఆయన మనకి మరుగు చేయబడినది ఏది కూడా బయలుపరచక మానడు అని వారు ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి మొర్రపెట్టి రాజు కనినటువంటి ఆ కలను, దాని భావమును తెలియ చెప్పగలిగే కృపను దేవుడు వారికి ఇచ్చాడు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది. ఈ లోకంలో మన జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు కానీ, మనల్ని కలవరపరిచే పరిస్థితులు కానీ, అవి ఎంత గొప్పవైనా సరే వాటన్నిటి నుండి కూడా తప్పించుటకు, రక్షించుటకు మన దేవుడు సమర్థుడని, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదని నీవు గ్రహించి అటువంటి సందర్భంలో నీవు ఆయన తట్టు చూడగలిగితే ఆ సమస్య నుంచి, ఆ ప్రతికూల పరిస్థితుల్లో నుంచి నీ దేవుడు నిన్ను తప్పించగలడు. అంత శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ప్రభునందు ప్రియులరా, యోబు జీవితంలో కూడా మనం చూస్తే, యోబు జీవితంలో కూడా 1వ అధ్యాయంలో 21, 22 వచనాల్లో అక్కడ మాట అంటాడు కదా, హల్లెలూయా. తర్వాత చదువుకొని మనకు తెలిసిన మాటలే కాబట్టి వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోబు భక్తుడు ఏమంటున్నాడు? తన జీవితంలో యథార్థత కలిగినటువంటి వాడు, నమ్మకాన్ని కలిగినటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనాన్ని విసర్జించి దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నటువంటి యోబు జీవితంలో అనేకమైనటువంటి పోరాటాలు, కుటుంబాన్ని కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, ఆస్తి అంతస్తులను కోల్పోయాడు. అటువంటి సందర్భంలో తన నమ్మకాన్ని మాత్రం ఆయన ఎవరినైతే ఆశ్రయించాడో ఆ దేవుని మీద నుంచి తన నమ్మకాన్ని ఏమాత్రమును కూడా కోల్పోలేదు. తన భార్య దూషించి చనిపోవయ్యా అని చెప్పి సలహా చెప్తున్నటువంటి సందర్భంలో కూడా నోటి మాటతోనైనా పాపము చేయకుండా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నా విమోచకుడు సజీవుడు, ఒక దెబ్బ తగిలిన 7 దెబ్బలు తగిలిన మళ్ళీ నన్ను ఏం చేస్తాడు? ఆయన నన్ను విడిపిస్తాడు. ఆయన ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు చూడండి యోబు గ్రంథంలో. అటువంటి పరిస్థితుల్లో యోబు ఏమని జ్ఞాపకం చేసుకున్నాడంటే,
హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ముప్పై 34వ అధ్యాయం 12వ వాక్యం. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయువాడు కాడు, సర్వశక్తుడు న్యాయమును తప్పడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యోబు భక్తుడు ఏమంటున్నాడంటే, ఇటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కృంగిపోయినటువంటి తన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏమంటున్నాడంటే, చాలా మంది వచ్చి చాలా రకాలుగా ఆయనని బాధిస్తున్నప్పుడు, ఆయనని కృంగదీస్తున్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా దేవుడు, నేను నమ్మినటువంటి నా దేవుడు ఎన్నడూ కూడా దుష్కార్యమును చేసే దేవుడు కాడు. ఆయన ఎవరంట? సర్వశక్తుడు, న్యాయము చేసే దేవుడు. హల్లెలూయా. చాలా మంది ఇటువంటి బాధలు కలిగేటప్పుడు, ఇటువంటి శ్రమలు కలిగేటప్పుడు సింపుల్గా అంటాం, మన దేవుళ్ళలో శక్తి లేదా. చాలా మంది వచ్చి అంటుంటారు కదా, ఏం మీ దేవుడు రక్షించలేకపోయాడా, మీ దేవుళ్ళలో శక్తి లేదా, నిన్ను విడిచిపెట్టేశాడు. నేను విడిచిపెట్టేశాడంటే అన్యాయస్తుడు కాదు, యోబును విడిచిపెట్టేశాడు దేవుడు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, అటువంటి సందర్భంలో అనేకులు వచ్చి అనేక రకాలుగా దూషణకరమైన మాటలు చెప్పారు, బలహీనపరిచే మాటలు చెప్పారు, అవిశ్వాసాన్ని కలిగించే మాటలు చెప్పారు. కానీ యోబు అంటున్న మాట ఏంటి తెలుసా? నా దేవుడు ఎన్నడూ కూడా దుష్కార్యమును చెయ్యడు. ఆమేన్. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన న్యాయము కలిగిన దేవుడే. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నావు నీ దేవుణ్ణి? ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, నీ దేవుణ్ణి నీవు జ్ఞాపకం చేసుకో. నీ పరిస్థితులను బట్టి కృంగిపోకు. నేను కలవరపరుస్తున్నటువంటి సందర్భాలు చూసి నువ్వు దిగులు పడిపోవద్దు. ఈ ఆత్మీయ యాత్రలు ఇవన్నీ కామనే, జరుగుతూ ఉంటుంటాయి. ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటుంటాయి. అయినా కలవరపడకు, ధైర్యము తెచ్చుకో, దిగులు పడకు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, సమయల గ్రంథంలో మనకు తెలిసిన మాటే, ఆయన కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. కృంగజేస్తాడు, సమయానికి నేను లేవనెత్తాడు. దిగులు పడద్దు, కృంగిపోయామని బాధపడద్దు, లేవనెత్తాడు కదా అని హెచ్చిపోవద్దు. ఏ స్థితిలో ఉన్నా ఆయనని ఆశ్రయించినటువంటి నీవు ఆయనతో నడుస్తూ, ఆయన శక్తిని, ప్రభావాలని ఆయన్ని గణపరుస్తూ, ఆయన్ని మహిమపరుస్తూ నమ్మకంగా ముందుకు సాగిపోవడమే. దేవునికి స్తోత్రం. దేనిని బట్టి మనం హెచ్చించుకోవటం అనేది ఉండకూడదు. దేనిని బట్టి కూడా మనం గర్వించవలసిన పని లేదు, అతిశయించవలసినటువంటి పని లేదు. మన అతిశయ కారణము మన ప్రభువే ఉండాలి. ఇక్కడ భక్తులు కూడా క్రొత్త నిబంధనలో దేవుని పరిచర్య చేయుచున్నటువంటి భక్తులు వారి జీవితాల్లో కూడా అనేకమైనటువంటి పోరాటాలు, శ్రమలు, ఇబ్బందులు వారి జీవితాల్లో కూడా ఎదురయ్యేటప్పుడు చూడండి, వారు అంటున్నటువంటి మాటలు ఏంటంటే, చదువుదాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం నుండి చదువుదాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. సహోదరులారా, మీ వద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరెరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము నొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మేము దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని సువార్తను ప్రకటించుటలో, దేవుని పని చేయుటలో పౌలు గారికి కూడా అనేక రకాలైనటువంటి శ్రమలు, అవమానాలు, పోరాటాలు ఆయన జీవితంలో ఎదురయ్యేటప్పుడు అంట, దేనిని బట్టి ధైర్యం తెచ్చుకున్నామని చెప్తున్నాడు? మమ్మల్ని పిలిచి ప్రత్యేకపరిచి ఆయన సువార్త పని నిమిత్తము మమ్మల్ని పంపించినటువంటి మా దేవుని యందే మేము ధైర్యం తెచ్చుకున్నాము.
ఈరోజు మన జీవితాల్లో కూడా అటువంటి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, పోరాటాలు మన జీవితంలో మనల్ని కలిగినా మనం ఆశ్రయించినటువంటి మన దేవుని వైపు మనం చూసినప్పుడు మనము కూడా ధైర్యం పొందుకుంటాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క జీవితంలో ఎంత గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తికి తన శరీరంలో ఒక ముళ్ళును పెట్టాడంట. ఒక బలహీనత ఉంది. ప్రభా ఏంటి బలహీనత అని దేవుని దగ్గర అడిగితే ఆయన అన్నాడంట, నీవు అధికముగా హెచ్చిపోకుండా ఉండినట్లు ఈ బలహీనత ఉంటది, అయితే నా కృప నీకు చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కృప నీకు చాలు. చూడండి, ఎన్నో అద్భుతాలు జరిగాయి పౌలు గారి ద్వారా, సూచక్రియలు జరిగాయి, అనేక మంది రక్షించబడ్డారు, అనేక మంది రక్షించబడ్డారు. అటువంటి భక్తుని యొక్క జీవితంలో ఈ బలహీనత కలిగితే వాస్తవానికి ఏమంటారు? అయ్యో వాళ్ళందరూ బాగు చేసుకుంటాడు, ఈ బాగు చేసుకోలేకపోతున్నాడు. ఈ మధ్యకాలంలో యేసుప్రభుని కూడా అలాగే అన్నారు కదా. యేసుప్రభుని కూడా అలాగే అన్నారు. అందరినీ రక్షించడానికి వచ్చాడంట, సిలువ మీద ఉంటే 3 మేకులు పీక్కోలేకపోయాడని కదా ఈ మధ్యకాలంలో వినబడినటువంటి వార్త. ఆయన 3 మేకులు పీక్కోగలిగితే నీకు నాకు రక్షణ ఉండేది కాదు. ఆయన సిలువలో మరణించి ఉండకపోతే నీకు నాకు నిత్య జీవం ఉండేది కాదు. ఆయన రక్తాన్ని కార్చకపోతే మనము నీతిమంతులము, పరిశుద్ధులము కాకపోయి ఉండేవారమి. ఆయన మరణించటంలో మనకి రక్షణ ఉంది. ఆయన పీక్కొని వచ్చేయడం పెద్ద సింపుల్ ఏం కాదు. అసలు ఆయన పట్టుకోవడమే ఎవరికేం చేతన అవుతుందా? మహామహిమతో నిండినటువంటి దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము కలిగి నివసించుచున్నటువంటి ఆ మహాదేవుడు ఈ పాపి అయినటువంటి మానవుని రక్షించి ఆయన రాజ్యములో ఆయనతో పాటు కూర్చొండబెట్టుకోవాలని తన మహిమను విడిచిపెట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు మరణించి రక్షణనిస్తే 3 పేకులు మీక్కోలేడా? ఎందుకు అంతమంది కొడితే ఏం చేస్తున్నాడు, అవమానపరిస్తే ఏం చేస్తున్నారని బుద్ధిహీనపు మాటలు మాట్లాడొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన కొరకు మరణించుటలో, సిలువ త్యాగము చేయుటలో మనకి రక్షణ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ రక్షణ లేకపోతే నీకు పరలోకం ఎక్కడిది? ఆయన రక్తం కార్చకపోతే నీవు పరిశుద్ధుడికి ఎలా మార్చబడగలుగుతావు? యేసు రక్తము ప్రతి పాపములో నుండి మనలను పరిశుద్ధులుగా చేస్తుంది. నిన్ను నీతిమంతుడిగా చేయాలంటే, పరిశుద్ధునిగా చేయాలి అంటే ఏదో ఈ లోకములో జంతువులను అర్పించడం వల్ల నీకు రక్షణ కలగదు. పరిశుద్ధులైనటువంటి యేసు రక్తము మాత్రమే మనుషుని నీతిమంతునిగా చేస్తుందని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ వాక్యం చెప్తా ఉంది. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మాటలు చెప్తా ఉన్నాయి కదా. ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, న్యాయము చేసే దేవుడు, రక్షణ ఖర్చు అయినటువంటి దేవుడు అని నువ్వు తెలుసుకోగలిగి ఆయన వైపు నీ ప్రతి పరిస్థితుల్లో నువ్వు చూడగలిగితే నిన్నుగానే ఆ బలహీన స్థితిలోనే విడిచిపెట్టడాయన. తప్పక యోబుని లేవనెత్తినట్లుగా, యోబుని లేవనెత్తి ఆశీర్వదించినట్లుగా, యోబుకి ఏ విశ్వాసముతోనైతే, నిరీక్షణతోనైతే ఆయనను ఆశ్రయించినటువంటి దేవుని తట్టు చూస్తూ తన జీవితాన్ని గడిపాడో, ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం యోబుని మరలా మొదటి స్థితి కంటే ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించింది కదా. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యం తెచ్చుకొని నీ దేవుని వైపే చూడగలిగినట్లయితే, నీవు ఆశ్రయించినటువంటి నీ దేవుని తట్టే నువ్వు చూడగలిగినట్లయితే తప్పక నీ దేవుడు కూడా నీకు కలిగినటువంటి నీ పరిస్థితుల్లో నుంచి విడిపించుటకు సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ ప్రాణం కృంగిపోతుందేమో, కలవరపరచబడుతున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో. ఇర్మియా తన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టు, దావీదు తన్ను ఆశ్రయించినటువంటి తన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టు, షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు ఏ దేవుణ్ణి అయితే ఆశ్రయించారో ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట్టు దేవుని పరిచయలో కొనసాగుతూ, దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు కొనసాగుతూ శ్రమలు, నిందలు, అవమానాలు, పోరాటాలు గుండా ఎవరిని చూచి అయితే ధైర్యం తెచ్చుకున్నారో ఆ మహాదేవుడే మన దేవుడు. ఆయన్నే మనం కలిగి ఉన్నాం గనుక
నీ ప్రతి పోరాటంలో నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి అంటే యేసయ్య తట్టే చూడాలి. ఆయన తట్టు చూసినప్పుడు మాత్రమే మనకు ధైర్యం కలుగుతుంది. పేతురు గారు పడవలోంచి దిగి యేసయ్యను నడవాలని ఆశ కలిగి ఉన్నాడు కదా ఒకానొక సందర్భంలో. ఆ టైంలో ఏం జరిగింది? యేసయ్యను చూస్తూ వెళ్ళినంత వరకు కూడా ధైర్యంగా వెళ్ళాడు. ఏ మాత్రం కూడా కలవరపడలేదు, భయపడలేదు. ఎప్పుడైతే మరలా కిందకి చూడడం ప్రారంభించాడో ఆ గాలి, తుఫాను, అలలు వాటన్నిటిని చూసినప్పుడు భయపడిపోయాడు, మునిగిపోసాగెను అని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు మనకి ధైర్యం ఎప్పుడు కలుగుతుంది అంటే కలవరపరుస్తున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు కానీ, మనల్ని కృంగదీస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులను చూసినప్పుడు కానీ మనకి ధైర్యం కలగదు. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం నిలిచి వాటి నుంచి తప్పించి రక్షించి మనల్ని గొప్ప చేయగలిగినటువంటి దేవుని వైపు మనం చూడగలిగినప్పుడు మాత్రమే మన హృదయంలో ధైర్యం వస్తుంది. ఎందుకు ధైర్యం వస్తుంది? అదిగో ఆయన ఉన్నాడు, ఇవి ఎంత గొప్పవైనా సరే వీటి నుంచి మనల్ని పైకి లేవనెత్తుతాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో నీకు కలిగిన పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోవద్దు. నీవు నమ్మినటువంటి, నీవు ఆశ్రయించినటువంటి నీ దేవుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇర్మియా జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు? నా దేవుడు కృప కలిగిన దేవుడు, నా దేవుడు వాత్సల్యత కలిగిన దేవుడు. దావీదేమని జ్ఞాపకం చేసుకున్నాడు? ఆయన నా రక్షణకర్త అయినటువంటి దేవుడు అని జ్ఞాపకం చేసుకున్నాడు. షద్రకు, మేషకు, అబేద్నెగో ఏమని జ్ఞాపకం చేసుకున్నారు? మేము నమ్మిన దేవుడు రక్షించుటకు సమర్థుడని, జ్ఞాన బలము కలిగినటువంటి దేవుడని. ప్రభునందు పిల్లరా, ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ దేవుడు శక్తిహీనుడు కాదు. నేటికి ఆయన శక్తి, ఆయన ప్రభావంలో ఏ మాత్రమును కూడా మార్పు లేదు. విలాప వాక్యాల్లోనే మరొక మాట చదివి నేను ముగిస్తాను. విలాప వాక్యంలోనే చూడండి, చదువుదాం. 3వ అధ్యాయంలోనే 33వ వచనం. ఉమ్ 31వ వచనం చూడండి. ప్రభువు సర్వకాలము విడనాడు వాడు కాడు, ఆయన బాధ పెట్టినను కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. చప్పలు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన సర్వకాలము కూడా నిన్ను ఆ బాధల్లో విడిచిపెట్టడు. యోబు సర్వకాలము బాధల్లోనే ఉండిపోయి నాశనం అయిపోలేదు, కానీ ఆయన కృపా సమృద్ధిని బట్టి జ్ఞాపకం చేసుకొని ఆ వ్యక్తి ఎడల, కృంగిపోయినటువంటి వ్యక్తి ఎడల ఆయన జాలిపడి పడిన స్థితిలో నుంచి లేవనెత్తగలడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకున్నటువంటి బాధలు కానీ, శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, కలవరపరిచే పరిస్థితులు కానీ కలకాలము నీతోనే ఉండిపోతాయని నువ్వు అనుకోవద్దు. అవి కొంతకాలము నిన్ను వేధించిన, నిన్ను బాధపరిచిన, నిన్ను కృంగదీసిన, ఇదిగో మన దేవుడు కృపా సమృద్ధి కలిగిన వాడు గనుక ఆయన నీ ఎడల జాలి పడితే నీ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. నీ స్థితులన్నీ, నీ స్థితిగతులన్నిటినీ కూడా ఆయన మార్చివేయుటకు సమర్థుడు. అయితే నువ్వు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ పడినటువంటి స్థితిలో నుంచి వాటిని చూసి కలవరపడొద్దు. వాటిని విడిపించడానికి శక్తిమంతుడైన నీ దేవుని వైపు చూచి ధైర్యము తెచ్చుకొని, నా ప్రాణమా నాలో నీవు కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకో అని ధైర్యము తెచ్చుకొని, ఎటువంటి కలవరపరిచే పరిస్థితులను బట్టి కూడా కలవరపడకుండా మీ హృదయములను నిబ్బరము తెచ్చుకొని దేవుని కొరకే కనిపెట్టుకొని యుందుముగాక. హల్లెలూయా. అందరూ మోకరించి దేవునికి స్తోత్రం చేయలేదా?